నమస్కారం. మీరు చూస్తున్నారు నాగార్జున సాగర్ ప్రజల గొంతుక నందికొండ వార్తా స్రవంతి. నా పేరు పుష్ప. ఈ ఎపిసోడ్ ముఖ్యాంశం: నందికొండ మున్సిపాలిటీ ఎన్నికలపై ప్రత్యేక విశ్లేషణ కార్యక్రమం జంగయ్యతో 6వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నిలబడుతున్న చంద్రమౌళి నాయక్, 3వ వార్డు అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగుతున్న నాగశిరీష. నందికొండ వార్తా స్రవంతి స్టూడియోలో ఓబీసీ టౌన్ ప్రెసిడెంట్ జంగయ్య గారు ఉన్నారు. మున్సిపల్ ఎలక్షన్స్లో నాగార్జున సాగర్, అదే మన నందికొండ యొక్క స్థితిగతులను, ఎవరెవరు పోటీలో ఉన్నారు, ఎవరెవరు ఏ రేంజ్లో ఉన్నారు, ఎవరెవరు సన్నాహక మున్సిపల్ యుద్ధానికి సన్నద్ధమవుతున్నారో అధికార పక్షంలోనూ ప్రతిపక్షంలోనూ మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికి మన తోటి ఉన్నారు జంగయ్య గారు. నమస్కారం జంగయ్య గారు. నమస్కారం సార్. చెప్పండి సార్, ఏంటి డెవలప్మెంట్ ఎంతవరకు వచ్చింది మనకి? పోయినసారి మనం మాట్లాడిన దానికి ఇప్పటికీ ఏమిటి తేడా? డెవలప్మెంట్ అంటే మున్సిపాలిటీ గురించా? మున్సిపాలిటీ ఎలక్షన్స్ లో అభివృద్ధి ఎంతవరకు వచ్చింది? అభివృద్ధి అంటే ఇంకా టికెట్లు పంపిన విషయంలో మా అధిష్టానం ఎమ్మెల్యే గారు, పెద్దలు లింగారెడ్డి సార్ గారు వాళ్ళందరూ పరిశోధన చేస్తున్నారు. ఏ వార్డుల ఎవరైతే బాగుంటారో, గట్టి క్యాండిడేట్లు, గెలిచే క్యాండిడేట్లు, మంచి క్యాండిడేట్లను వాళ్ళు ఇంక్వైరీలో పెట్టుకున్నారు. ఈ నోటిఫికేషన్ వచ్చే లోపల అవి క్లియర్ అవుతాయి సార్. నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇంకొద్ది రోజుల్లో, అంటే 25, 26 వచ్చే పరిస్థితి. సరే, మన డేట్లు వద్దు, అసలు ఈ రోజు వస్తుందని కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. సరే, మన డేట్ అయితే క్లియర్ గా చెప్తలేను నేను కూడా. సరే, ఈ లోపల వస్తుందేమో అని నేను అనుకుంటున్నా. కాబట్టి ఈ క్యాండిడేట్లను ఎవరైతే బాగుంటారు అనేది ఇల్కాల్ని పైలాన్ని 12 వార్డుల ఎమ్మెల్యే గారు సర్వే చేపిస్తుండు. బాగున్న వాళ్ళను, గట్టిగా ఉన్న వాళ్ళను, మంచిగా పనిచేసే వాళ్ళకు టికెట్లు ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నారు. నిన్నగా ఒక మీటింగ్ పెట్టాడు ఎమ్మెల్యే గారు. పెట్టి ఎవరైనా టికెట్ వచ్చినా సరే అందరూ కలిసి పని చేయాలి, మా పార్టీని గెలిపించే ప్రయత్నం చేయాలి అనే ఉద్దేశంతో అందరికీ చెప్తున్నారు. మేము అదే బాటలు నడుస్తాం అనేసి మీ నాయకులు కూడా ఎమ్మెల్యే గారికి చెప్పారు. అవును సార్. ఓకే ఓకే. ఇప్పుడు మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం మనం 12 వార్డుల్లో అసలు ఎవరెవరు పోటీ పడుతున్నారు, ఎవరెవరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నది జస్ట్ ఒకసారి మనం అవలోకన చేసుకుందాం. 1వ వార్డు నుంచి 12వ వార్డు వరకు. ఓకే, ఆర్ యు రెడీ? ఓకే. కానీ ఏం లేదు, ఇప్పుడు వేరేగా మనకి ఎవరికి కించపరిచేది ఏమీ ఉండదు. మీకు బాధ కలిగించేది, కించపరిచేది ఏమీ లేదు. జస్ట్ ప్రజలకి అసలు వాళ్ళ వార్డులో ఎంతమంది ఉన్నారు, ఆశావహులు ఎంతమంది ఉన్నారు. సరే, మనం ఇప్పుడు పేర్లు చెప్పడం వల్ల ఉపయోగం ఏం కాదు. ప్రజలకైతే తెలుసు. లేదు, కొంతమంది చాలా మంది అడుగుతున్నారు. మనం దాని మీద ఒకసారి మనం విశ్లేషణ చేద్దాం. కాల నుంచి పైలాన్ దాకా ఇప్పుడు ప్రజలకు తెలిసిన క్యాండిడేట్లు, మా పార్టీలో తిరిగే క్యాండిడేట్లు 1వ వార్డు నుంచి 2వ వార్డు దాకా ఇప్పుడు కొత్త వాళ్ళు రావచ్చు, పోయినసారి వాళ్ళు ఆశావహులు. ఇది జస్ట్ ఊహాజనితమైనటువంటి విషయమే. ఇదేమీ 100% కరెక్ట్ కాదు. జంగయ్య గారు, మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 1వ వార్డు రాజగోపాల్ రెడ్డి నిలబడుతున్నట్లుగా మనకు సమాచారం ఉందండి. ఇది వాస్తవమేనా కాదా? వాస్తవం అంటే అది అధిష్టానం నిర్ణయిస్తారు సార్. ఇప్పుడే మేము పేర్లు ఓకే, మీరు ప్రకటించడానికి. సరే, ఓకే. మా దగ్గర ఉన్న సమాచారము 1వ వార్డు రాజగోపాల్ రెడ్డి గారు పోటీ చేస్తా ఉన్నారు. 2వ వార్డు నరేందర్, కాకపోతే చిన్ని 2వ వార్డు మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం, నందికొండ వార్తా స్రవంతి దగ్గర ఉన్న సమాచారం ప్రకారం. 3వ వార్డులో మనకి వైన్స్ ప్రసాద్ గారు పోటీ చేస్తానికి సిద్ధంగా ఉన్నట్లుగా మనకి సమాచారం ఉంది. వినండి. వైన్స్ ప్రసాద్. 4వ వార్డులోనేమో శంకర్ కానీ, బిన్నీ కానీ, లేకపోతే ఇంకొకరు కంటెస్టెంట్కి సిద్ధంగా ఉన్నట్టుగా మన దగ్గర సమాచారం. 5వ వార్డు సాగర్ బాబు, 6వ వార్డు తులసి, తర్వాత 8వ వార్డు అన్నపూర్ణ,
9వ వార్డు ఆర్కే, 10వ వార్డు కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వారు నిలబడటానికి అవకాశంగా ఉన్నట్లుగా సమాచారం. 10వ వార్డు మహిళ వచ్చింది. అదే మహిళనే అదే సామాజిక వర్గానికి సంబంధించింది. తర్వాత 11వ వార్డు పగడాల నాగరాజు, 12వ వార్డు సుమన్, రత్నం, దాసు, ముగ్గురు పోటీలో ఉన్నట్లుగా, మరి ముగ్గురులో ఎవరికి వస్తుందో అన్నట్లుగా కొన్ని సమాచారం మనకి అందుతూ ఉందండి. ఇది మనకి ప్రాథమికంగా మన దగ్గర ఉన్నటువంటి 12 వార్డులకు సంబంధించినటువంటి సమాచారం. తర్వాత ఈ సమాచారానికి మనం నందికొండ వార్తా స్రవంతి జరిపినటువంటి విశ్లేషణ, పరిశోధన, తర్వాత సేకరించిన సమాచారము, వీటన్నిటిని బట్టి ఈసారి మనకి ఎస్సీ ఉమెన్ చైర్పర్సన్గా జనరల్గా చైర్పర్సన్ అయ్యే అవకాశం మనకు గవర్నమెంట్ రిజర్వేషన్ రూపొందించారు, ప్రకటించడం. ఎస్సీ ఉమెన్ కానీ ఎస్సీ జనరల్ కానీ ఎస్సీ ఉమెనే రావాలి. వచ్చేసింది కదా, అది ఎస్సీ ఉమెన్కి వచ్చేసింది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే పంచాయతీ ఎలక్షన్స్లోని వాటిల్లోనూ మనకి ఒక వ్యక్తికి ఎక్స్ అనే వ్యక్తికి ఇద్దామని అనుకున్నా సరే, కొన్ని అవతల ప్రతిపక్షం యొక్క స్టెప్స్ని అనుసరించి, వాళ్ళ యొక్క వ్యూహాలను అనుసరించి ఆ ఎక్స్ అనే వ్యక్తికి ఇవ్వకుండా వై అనే వ్యక్తికి ఇచ్చే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ ఉండొచ్చు, లేకపోతే అక్కడ ఆ ఆట ఆడలేరు, చదరంగం ఆడలేరు కదా. అంటే కొన్ని సందర్భాల్లో కొన్ని చదరంగం ఆడాలంటే కొన్ని వ్యక్తులను సెలెక్ట్ చేయాలి, అక్కడ ఉంచాలి, కాబట్టి జరగవచ్చు, మనం చెప్పలేము. అయితే నాకు తెలియని విషయాలు మనం మాట్లాడడం బాగుండదని తమరి దృష్టికి వచ్చిందేమో, మరి నా దృష్టికి వస్తేనే నేను మాట్లాడను. నా దృష్టికి ప్రస్ఫుటంగా కొంతమంది ద్వారా విశ్వసనీయ సమాచారం రావడం ద్వారా నేను మాట్లాడుతూ ఉన్నాను. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకి ప్రతిపక్షం కూడా కొంచెం డీలా పడినట్లుగా కనిపిస్తూ ఉంది మనకి నాగార్జున సాగర్లో. మీ ప్రతిపక్షం దీని మీద ఏమంటారు మీరు? అంటే ప్రతిపక్షం అంటే టిఆర్ఎస్ పార్టీ కొంచెం మెత్తబడ్డట్లుగాను, కొంచెం వాస్తవం గోచరించినట్లుగాను, తత్వం బోధపడినట్లుగా కనిపిస్తుంది. అబ్బా, వాళ్ళకి అధికారం పోయి 2 ఏళ్ళు అవుతుంది. అవును, వాస్తవంగా సరే కొద్దిగా డిసప్పాయింట్లో కానీ, కొద్దిగా చేయాలనే ఆలోచనలు కానీ, కొంతమంది వార్డులల్లో ఆ టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు కాంగ్రెస్లో కలవడం కానీ, దానివల్ల కొన్ని అభ్యర్థులు తేడా కనిపించే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అదే దానికి ఇంకా వాళ్ళు బలమైన వాళ్ళు ఎవరన్నా తీసుకొచ్చి పెడతారా, లేకపోతే మీరన్నట్టు డీలా ఉంటారా అనేది చూద్దాం. అంటే ప్రస్తుతానికైతే డీలా పడ్డారు. ఇప్పుడు ఏమైతుందంటే, ఇప్పుడు మీరు లిస్టు ప్రకటించిన తర్వాత మీ దగ్గర ఎవరైతే టికెట్ ఆశించి ఉన్న వాళ్ళు తిరిగి బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ పొందే అవకాశాలు ఉంటాయిగా. ఉండొచ్చు, కానీ మా పార్టీ నుంచి టికెట్ రాకపోయినా ఆ పార్టీలో రాని వాళ్ళు ఆ పార్టీలోకి వెళతారని సమాచారం. దాదాపుగా అట్లా జరగకపోవచ్చు అని నా ఆలోచన. ఓకే, ఆ విధంగా జరగదు నాకు తెలిసినంత వరకు. ప్రస్తుతానికి ఇప్పుడు టికెట్ రాకపోతే నేను ఒక టికెట్ ఆశిస్తున్నా. అంటే మీడియా ముందలకు నేను మనం కోరుకోవటంలో తప్పులేదు, నేను చాలా చేస్తున్నా కాబట్టి 11వ వార్డు నేను చెయ్యాలని కోరుకుంటున్నా. అధిష్టానం నేను బాగుంటున్నా, ఇంకో వారు బాగుంటారా, ఆర్థిక పరిస్థితిని బట్టి, ఎవరికైతే పరిదృష్టి బట్టి నువ్వు ఆగు ఇంకోని చేద్దామని అధిష్టానం చెప్పినా, మా ఎమ్మెల్యే గారు చెప్పినా, మా ఎంపీ గారు చెప్పినా, మా లింగారెడ్డి సార్ చెప్పినా, ప్రసాద్ సార్ ఎవరు చెప్పినా ఆగమని అంటే నేను ఆగటానికి సిద్ధంగా ఉన్నా. అదే ఎటు పోయి పార్టీ గెలుపు కోసం నేను కృషి చేస్తా, అది నా అభిప్రాయం చెప్తున్నా. అయితే ఇంకొక సర్వే అసలు ఎంతవరకు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది అన్న దాని మీద కూడా నందికొండ వార్తా స్రవంతి ఒక సర్వే చేయటం జరిగిందండి. ఈ సర్వేలో మనకి ఎట్లా తేలిందంటే, మొట్టమొదటగా 12కి 12 వార్డులు కాంగ్రెస్ పరం అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నట్లుగాను, తర్వాత ఒక 3 ఇప్పుడు చెప్పకూడదు ఏ వార్డులు అన్నది, ఒక 3 వార్డులు మాత్రం గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. వీలైతే
ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ మీద నిలబడిన వాళ్ళు కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి అని చెప్పని తేలింది. మీరు ఎలా అనుకుంటున్నారు? అంటే తమరి దృష్టికి వచ్చిన 3 వార్డులు గట్టిగా ఫైట్ ఇచ్చే వాళ్ళు 3 ఉన్నాయన్నారు. 3 ఉన్నాయి అన్నారు, కానీ మీరు ఏమన్నా చెప్పగలుగుతారు? ఆ వార్డులో చెప్పగలిగితే నేను ఇప్పుడు చెప్పకూడదు అట్లా. ఓకే, రైట్. ఎందుకంటే ఆ వార్డుల వాళ్ళ మిగతా వార్డులని యునానిమస్ గా చేసినట్టు అయిపోతుంది. అది అయితే వాస్తవంగా సరే తమరి దృష్టికి వచ్చింది మా కాబట్టి దృష్టికి వచ్చింది. అంత 3 వార్డులు గట్టి పోటీ ఇస్తాయి. మామూలుగా అయితే 12కి 12 గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఈ 3 కూడా ఏదైనా కొంచెం అటు ఇటు తేడా వస్తే కనుక ఇందులో కూడా 1, 2, 3 లేకపోతే గెలిచే అవకాశాలు ఉండొచ్చు. సరే, వాళ్ళ ఆలోచన కాదు, ఇది గ్రౌండ్ రియాలిటీ. ఓకే, ఇది గ్రౌండ్ రియాలిటీ. ఇది ఆ పార్టీ వాళ్ళు చెప్పింది కాదు, మనకి ఆ పార్టీ వాళ్ళు చెప్పింది కాదు, మేము చెప్పింది కాదు. గ్రౌండ్ రిపోర్ట్లలో అట్లా వస్తుంది. అంటే వాస్తవంగా కొన్ని వార్డులు, ఈ వార్డులో ఇతను గెలవగలుగుతాడు, ఈ వార్డులో ఈ పార్టీ గెలవగలుగుతుంది అని మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే మాకు తెలిసినంత వరకు 12కు 12 మేము గట్టిగా పనిచేసి మా అభ్యర్థులను గెలిపించుకోవటానికి మాకు సహశక్తిలో పనిచేస్తున్నాం. ప్రజలకు మా వైపు ఉన్నారని మాకు ఇంకా ఉంది. ఎందుకంటే నేను కూడా చెప్తున్నా 12 వచ్చినా ఆశ్చర్యపోవాలి. ఎందుకంటే 3 మాత్రం గట్టి పోటీ. ఆ గట్టి పోటీకు వాళ్ళు అనుకుంటున్నారేమో, కానీ వాళ్ళ నుంచి కాదు వచ్చింది. సరే, వాళ్ళు అనుకున్నా, ప్రజలు అనుకున్నా, మేము కూడా ఆ ప్రజలకు అందుబాటులో ఉండి అవిగో గెలుచుకునే ప్రయత్నం చేస్తాం మేము. ఓకే. అయితే ఎప్పటిలోపు ప్రచారాలు ప్రారంభించదలుచుకున్నారు? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా. అందుకే రేపు మాకు ఎన్నికల కోడ్ వస్తే కానీ. ఎన్నికల కోడ్తో ఏం పని ఉంది మనకి? ఇప్పుడు రిజర్వేషన్స్ వచ్చేసాయి, క్లారిటీ, దట్స్ ఇట్, అంతే. దాని తర్వాత ఈ రోజు కూడా ప్రకటించవచ్చు. మీరు ఎన్నికల షెడ్యూల్ వచ్చాకే ప్రకటిస్తాము అనటంలో ఉద్దేశం అంటే అభ్యర్థులను ప్రకటిస్తే అభ్యర్థులను బట్టి కొద్దిగా మూమెంట్ చేయొచ్చు, ఏ వార్డుకి ఆ వార్డు అనే ఉద్దేశంలో టైం ఉంటుంది కదా వాళ్ళు ప్రచారం చేసుకోవడానికి, వాటికి వీటికి. అయితే ఇందులో చిన్న చిట్కా ఉంది ఒకటి. మళ్ళా అభ్యర్థులను ప్రకటిస్తే ప్రతిపక్షం బలపడుతుందేమో అన్నది కూడా ఉంటుందిగా. అట్లనే ఒకటి ఉంటుంది. తర్వాత అభ్యర్థులను ప్రకటించక ముందే ఓకే ప్రచారం చేయడం అనేది ఇంకా టైం ఎక్కువ గడుస్తుంది కాబట్టి ఆ అభ్యర్థులను ప్రకటించినాక, నామినేషన్ వేసినాక అప్పుడు ప్రచారాలు మొదలు పెడదామనే ఆలోచనతో మేము ఉన్నాం. అదే నేను చెప్పేది. ఇప్పుడు మీరే చెప్తున్నారు, ఇది ఒక వార్డులో నేను కంటెస్టింగ్ క్యాండిడేట్గా ఉందామని చెప్పని అనుకుంటున్నాను అని అన్నారు కదా. అయితే అది మీ అధిష్టానం నిర్ణయిస్తే తప్పుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నానని అన్నారు కదా. తప్పకుండా కదా. మరి అయితే అటువంటి అప్పుడు ఏం జరుగుతుందంటే, ఇప్పుడు మీరు ఎక్కువ టైం, ఎలక్షన్స్కి ఎక్కువ టైం ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే, మనకి ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్స్లో వార్డు మెంబర్గా, కౌన్సిలర్గా ఉన్నవాళ్ళు 10 ఓట్లతో 5 ఓట్ల తేడాతో కూడా వాళ్ళు జయాపజయాలు పొందే అవకాశం ఉంటుంది కదా. మా ఉద్దేశం ఏంటంటే, ముందుగానే మీకు చెప్పి మీ పోటీ వాళ్ళని, ఆశావహులని మిమ్మల్ని సంతృప్తి పరుస్తాం. తర్వాత ముందు ఫలాన్ని ఎక్స్ అనే క్యాండిడేట్కి ఇచ్చాం కాబట్టి మీరు అందరూ కలిసి ప్రచారం చేయండి అంటే చాలా బాగుంటుంది కదా, విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కదా అనేది. కానీ సరే, నా అభిప్రాయం ఏంటంటే, నేను పోటీ చేయాలని కోరుకుంటున్నా, కానీ మా అధిష్టానం, మా పార్టీ డిసైడ్ కాకముందే మన ప్రచారానికి పోవడం, ఎలక్షన్లో పోవడం అనేది పద్ధతి కాదు కాబట్టి అక్కడ అధిష్టానం అదే ఆలోచిస్తుంది, మేము అదే ఆలోచిస్తున్నాం. డిక్లేర్ అయినాక ఆ 10 రోజుల్లో తప్పనిసరిగా మేము ఇల్లు తిరుగుతాము, మా కోసమైనా తిరుగుతాము, మా క్యాండిడేట్లు ఎవరున్నా తిరుగుతాం. మీరు సమయం ఇచ్చి మాతోటి మాట్లాడినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఓకే, మాకు మా తరఫున ధన్యవాదాలు సార్. మీ ఛానల్కి మీకు ఎప్పటికప్పుడు మా గురించి ప్రజలకు తెలియజేయడం, మీరు ఒక భాగంలాగా నాగార్జున నందికొండలో ఉండడం మాకు చాలా సంతోషకరం. మీకు మా ధన్యవాదాలు. మళ్ళీ పార్టీ గెలిచి మా చైర్మన్ ప్రమాణ స్వీకారం పిలుస్తాం. ఓకే, కృతజ్ఞతలు అండి. మీకు కూడా మా కృతజ్ఞతలు. రైట్. నందికొండ వార్తా స్రవంతి స్టూడియోలో మనతో ఉన్నారు శిరీష మోహన్ నాయక్. 3వ వార్డు కౌన్సిలర్గా పనిచేసినటువంటి నాగ శిరీష ఈ రోజున తను మళ్ళా ఎన్నికల బరిలో నిలబడటానికి సంసిద్ధులై ఉన్నారు. తను 3వ వార్డుకి చేసిన సేవలేంటి, అసలు మళ్ళా 2వసారి నిలబడటానికి ఏ ఉద్దేశంతో
ఏ ఉద్దేశంతో, ఎవరెవరి సపోర్ట్ తోటి అసలు ఈ ఎన్నికల బరిలో దిగుతున్నారు, ఎట్లాగా ఏమిటి అన్నది, పార్టీ బీఫామ్ తోటి ఎన్నికల బరిలో దిగుతున్నారా లేకపోతే స్వతంత్ర అభ్యర్థిగా దిగుతున్నారా అన్నది ఆవిడ మాటల్లోనే ఉందాం. నమస్కారం శిరీష్ గారు. ముందుగా నందికొండ వార్తా ప్రజలకు నమస్కారం అండి. 3వ వార్డు కౌన్సిలర్గా మేము వార్డులో చేసినటువంటి పనితీరును బట్టి మేము మేము ఇచ్చినటువంటి ప్రజలకి ఎటువంటి అయితే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నిటినీ కూడా మా సాయశక్తులా కూడా మేము చేశాం. కాబట్టి ప్రజలు మమ్మల్ని మళ్ళీ కూడా మీరుంటేనే బాగుంటుంది. ఇక్కడ ఏంటి అంటే నేను ఒక్కదాన్నే కాదు, ఎవరైతే గెలుస్తారో అభ్యర్థి మాత్రమే కాదు, మా ఇంట్లో ఉన్నటువంటి నేను కానీ లేదంటే నా భర్త అయినటువంటి మోహన్ నాయక్ కానీ ఎవరైనా కానీ మీ ఇంట్లో ఇద్దరు కూడా మీరు అందుబాటులో ఉంటారమ్మా. ఎవరు పిలిచినా కూతురులాగా నువ్వు, కొడుకులాగా మరి మోహన్ గారు కూడా మీరు ఇద్దరు కూడా మాకు అందుబాటులో ఉన్నారు. కాబట్టి ఎవరైనా కానీ మాకు అనవసరము, మీరుంటే ఆ వార్డులో మీరుంటేనే మాకు మా వార్డుకి కూడా మంచిగా న్యాయం జరుగుతుంది. అలాగే పనులన్నీ కూడా జరుగుతాయి. ఏ పని ఏ ఇబ్బంది వచ్చినా కానీ మీకు మాత్రమే మేము చెప్పుకోగలుగుతాం. వేరే వాళ్ళైతే వాళ్ళు రావటానికి కానీ పలకటానికి కానీ చెప్పడానికి కానీ వాళ్ళకి టైం ఉంటుంది, లేకపోతే వస్తే వస్తారు లేకపోతే రారు, పట్టించుకునేది. మీరైతే మాత్రము పిలిచిన ఒకవేళ పని లేట్ అయినా కానీ మీరు చేసి తప్పకుండా ఆ పని చేస్తారు అన్న నమ్మకం మాకుంది. కాబట్టి మీరే మళ్ళీ నిలబడాలి అని చెప్పి మా ప్రజలు కోరుకున్నారు. ఆ ప్రజల అటువంటి ఆకాంక్షను మేము మరి దాన్ని తప్పకుండా మేము కూడా మరి చేయాలి. కాబట్టి వాళ్ళ కోరికను మేము నెరవేర్చాలన్న దాంట్లోనే మేము కూడా బరిలో దిగాలని నిర్ణయించుకున్నాం. అయితే నందికొండ వార్తాశ్రవంతి జరిపినటువంటి సర్వేలో మాకు మీ వార్డు నుంచి కనీసం ఒక 5-6 మీ గురించి చాలా పాజిటివ్గా మాట్లాడటం జరిగిందండి. మీరు చెప్పిన దాంట్లో నిజం ఉంది. మా సర్వేలో కూడా అదే తేలింది. మీరు గట్టి పోటీ ఇస్తారు అన్న ఉద్దేశంతో అక్కడ మనకి స్పష్టంగా ఈ యొక్క ఎన్నికల చిత్రం కనిపిస్తూ ఉంది. అయితే మరి ఇప్పుడు అధికార పార్టీని మీరు తట్టుకుని మీరు ఎన్నికల ప్రచారము, ఎన్నికల యొక్క సరళిని మీరు దాన్ని అధిగమించగలరా? ఇక్కడ పార్టీ అని కాదండి, ప్రజల అండ ఉంది కాబట్టి ఆ నమ్మకము ఆ విశ్వాసం మాకుంది. ప్రజలు నమ్మకం ఓకే. అయితే మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే మీ 3వ వార్డులో కొంచెము విద్యార్థికులు ఆ యొక్క ఓటర్స్ యొక్క క్లాసిఫికేషన్లోకి వస్తే చాలా స్మూత్గాను చాలా వైజ్ డెసిషన్స్ తీసుకునే ఓటర్స్ లాగా మనకి కనిపిస్తూ ఉంటారు. అందరూ బీ టైపులు చాలా వరకు ఉంటాయి మన దగ్గర. దానిలో అయితే మా దగ్గర అదే కొంచెం పాజిటివ్ రేట్గా మీకు కనిపిస్తూ ఉంది. మరి దీన్ని ఎలా గట్టెక్కుతారు? ఇంకా అంటే ప్రజల తీర్పు కంపల్సరీగా మన వైపే ఉంటుందని నమ్మకం కూడా ఉంది. ఆ ప్రజలు కూడా ప్రతిసారి చెప్తూ ఉన్నారనమాట. అంటే మోహన్ నాయక్ గారికి ఫోన్ చేసి అన్నా నువ్వే నిలబడాలి, కంపల్సరీ కావాలి మాకు, వేరే ఎవరన్నా ఉండని, పార్టీ ముఖ్యం కాదు, ఇక్కడ నువ్వు ముఖ్యము, మీరు ముఖ్యము. చెల్లెమ్మైనా కానీ వెంటనే ఏదైనా కానీ రెస్పాండ్ అవుతుంది, అన్న నువ్వైనా కానీ అవుతావు, కంపల్సరీ. పెద్దవాళ్ళైనా కానీ అమ్మ బిడ్డ అని అంటారు వాళ్ళు, నువ్వు నిలబడుతున్నావమ్మా, నువ్వు నిలబడాలా, ఈసారి నువ్వే రావాలా, నువ్వే ఉండాలా. అదృష్టవశాత్తు మా వార్డు మాకే వచ్చింది, అది కూడా మాకు ఒక ప్లస్ పాయింట్ అనుకోవాలి. అయితే ఇప్పుడు మనకి జనరల్గా మనకి తెలిసిన విషయం ఏంటంటే గ్రామ పంచాయతీల్లోనూ మున్సిపాలిటీస్లోనూ కూడా పార్టీ క్యాండిడేట్లుగా కాకుండా ఫేస్ వాల్యూని బట్టి ఓటర్స్ ఓటింగ్ చేస్తూ ఉంటారు. అది మీకు ఫెచ్చింగ్ అవుతుందంటారా? కంపల్సరీగా. సరే, మీ ఆశలు నిజం అవ్వాలని నందికొండ వార్తాశ్రవంతి కోరుకుంటూ ఉందండి. మీరు చక్కగా ప్రచారం నిర్వహించండి. మేము సర్వే చేసిన దాంట్లో గట్టి పోటీ ఇచ్చేటటువంటి వార్డు మీ 3వ వార్డుగా ఒకటి మాకైతే మేము చేసిన సర్వేలో తేలింది. మరి దాన్ని మీరు ఎలా మలుచుకోగలరో మీకున్నటువంటి పాజిటివ్ రిమార్క్స్ ద్వారా కానీ లేకపోతే మీకు ఓటు వేసేటటువంటి 3వ వార్డు ప్రజల యొక్క విజ్ఞతకి కానీ అవన్నిటికీ మీకు ప్లస్ పాయింట్గా అవుతాయని చెప్పని మేము కూడా ఊహిస్తూ ఉన్నాము. ఇప్పుడు మీ టెన్యూర్లో మీ వార్డు యొక్క అభివృద్ధి ఏ విధంగా కొనసాగించి దాని అభివృద్ధికి మీరు ఏ విధంగా దోహదపడ్డారని భావిస్తున్నారు?
అంటే మేము రాకముందు ఉన్నటువంటి మా వార్డు పరిస్థితి, ఇప్పుడు మేము కౌన్సిలర్గా గెలిచిన తర్వాత మా వార్డు పరిస్థితి చూసినట్లయితే చాలా అభివృద్ధి జరిగింది. అంటే రోడ్లు కూడా మేము అంతకుముందు రోడ్లే లేవు అసలు. అలాంటిది అన్ని వార్డులలో కూడా ఫీట్ చూసుకున్నట్లయితే తక్కువే ఉంది. మా వార్డులో 17 ఫీట్స్ రోడ్ 17 అడుగుల రోడ్డు వేయించాము. అలాగే ఎక్కడ కూడా ఇప్పుడు హరితాహారం కింద మొక్కలు నాటారు, అవి ఏవి కూడా లేవు ప్రెసెంట్. కానీ మా వార్డులో ప్రతి వార్డులో కూడా ఎన్నైతే ఉన్నాయో అవి అన్నీ కూడా మంచిగా హరితాహారం చేపించాము. అలాగే వీధి దీపాలు కానీ, అలాగే మీరు చూసినట్లయితే ఇంటింటికి చెత్త బండి రావటము, ఒకవేళ రాకపోయినా కానీ వెంటనే మాకు ఫోన్ చేస్తే మేము వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి చెత్త బండిని తెప్పించి ఆ చెత్త అంతా ఎత్తిపించి ఆ లైన్లో క్లీన్ చేయించడం కానీ, మున్సిపాలిటీ వాళ్ళు రాకపోతే మళ్ళీ మున్సిపాలిటీ వాళ్ళని పిలిపించి క్లీన్ చేయించడం కానీ, ప్రతి ఒక్క బాధ్యత కూడా మేము దగ్గరుండి చేయగలిగాం. అలాగే మా వార్డులో ఉన్నటువంటి 50 నుంచి 60కి పైగా కూడా 58-59 జీవో ప్రకారం ఉన్నటువంటి ఆ ఇల్లులన్నీ కూడా దాదాపుగా అన్నీ కూడా ఇప్పించాం. అన్నీ కూడా వాళ్ళ సొంతం చేయించగలిగాం. ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా ఇప్పుడు మీకు తిరిగి ఓటేయడానికి పనికొస్తాయండి. కంపల్సరీగా ప్రతి ఒక్కటి కూడా మేము చేసినటువంటి అభివృద్ధి పనులే కనపడుతున్నాయి. కానీ మేము ఎక్కడా కూడా ఇవి ఒకవేళ ఎవరన్నా చెప్పినా కానీ చెయ్యలేదు, ఈ అమ్మాయి చేయలేదు, ఈ అబ్బాయి చేయలేదు, పట్టించుకోలేదు అన్నది మాత్రం లేదు. వార్డులో ఎక్కడా లేదు. ఏ పని అయినా కానీ అంటే మాకు ఎంతవరకు అయితే సాధ్యం చేయగలిగామో ప్రతి ఒక్క పని మేము చేసాం. వీధి దీపాలు కానీ, చెత్త కానీ, రోడ్లు కానీ, హరితహారం పనులు కానీ, ఎక్కడైనా కానీ, ఏ గ్రౌండ్ వర్క్, ఏ పనైనా కానీ ప్రతి ఒక్క పని కూడా మేము మాకు చేతనైనంత వరకు మేము కృషి చేశాము. ప్రజలని మాకు అంతవరకే సంతోష పెట్టామనే కంపల్సరిగా సఫలీకృతం అయ్యాము. ప్రజలు కూడా చాలా సంతోషించారు కూడా. ఒక్క విషయమే కాదండి, కరోనా టైంలో కూడా అప్పుడు మేము గెలిచినప్పుడు కరోనా టైము, ఆ కరోనా టైంలో కూడా మేము అప్పుడు నేను కొంచెం బాలింత, మా రెండో పాపగా, ఆ టైంలో కూడా నేను అవన్నీ పక్కన పెట్టి కూడా ఆ వార్డుకి వెళ్ళి ఎవరికైతే అవసరాలు ఉన్నాయో వాళ్ళందరికీ బియ్యం అయితేనేంటి, కూరగాయలు అయితేనేంటి, ఆ మాస్క్ అవన్నీ కూడా అవన్నీ పాటించి కూడా మేము అందరికీ కూడా ఎవరెవరికి ఏ అవసరాలు ఉన్నాయో వాళ్ళన్నిటికీ ఉప్పు, కారం, బియ్యము, ఏ అవసరం కూరగాయలు ఏ ఉన్నా కానీ వాళ్ళందరికీ కూడా ఇంటింటికి వెళ్ళి ఎంతమంది ఉన్నారో మా వార్డులో అందరికీ కూడా మేము మాకు చేతనైనంత వరకు మేము హెల్ప్ చేయగలిగామండి. ప్రతి ఒక్కరికి కూడా కాదు అని అనలేదు, చేయలేదు అని అనలేదు, వెళ్ళని ఇంటికి అనేది లేకుండా కూడా ప్రతి ఒక్క డోర్ టు డోర్ మేము వెళ్ళి ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితులు కూడా తెలుసుకోగలిగాం. శానిటైజర్ విషయంలో కూడా ప్రతి వీధికి కూడా హైపోక్లోరైడ్ ద్రావణాన్ని మేము ప్రతి వీధికి కూడా పిచికారీ చేశాము. నందికొండ వార్తా స్రవంతి స్టూడియోకి వచ్చి మీ ఉద్దేశాలను తెలిపినందుకు మీకు మా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, ధన్యవాదాలండి. నందికొండ వార్తా స్రవంతి స్టూడియోలో మనతో ఉన్నారు చంద్రమౌళి నాయక్. నాగార్జున సాగర్లోనే పుట్టి పెరిగి మన మధ్యనే పెరిగినటువంటి చంద్రమౌళి నాయక్ అనేక విద్యార్థి దశలోనే ఉద్యమాల పాట పట్టినటువంటి వ్యక్తి. ఇప్పుడు మనతోటి మన నాగార్జున సాగర్లో జరిగే, నందికొండలో జరిగే మున్సిపాలిటీ ఎన్నికలకు ఈయన ఒక వార్డు కౌన్సిలర్ యాస్పిరెంట్గా ఉన్నారు. ఆయనతోనే మనము ఈ యొక్క చర్చా కార్యక్రమాన్ని, ఆయన యొక్క ఉద్దేశాలు ఏమిటి, ఎందుకు నిలబడుతున్నాడు ఈ నందికొండ మున్సిపాలిటీలో కౌన్సిలర్గా అని చెప్పని ఆయనతోటి అడగాలని చెప్పని మనం అనుకుంటూ ఉన్నాము. నమస్కారం చంద్రమౌళి గారు. నమస్కారం అన్నయ్య గారు. మీరే మా పరిచయం చేసుకోండి. నా పేరు సభావత్ చంద్రమౌళి నాయక్. నేను నందికొండ మున్సిపాలిటీ ఇక్కడే పుట్టి పెరిగినటువంటి వ్యక్తిని, మీ అందరి మధ్య ఉన్నటువంటి వారిని. నేను ఈరోజు అన్నగారి నందికొండ వార్తా శ్రావంతి ప్రజా గొంతుకకు విచ్చేసి మీ ముందల నా యొక్క మనోభావాలు పంచుకోవాలని మీ అందరినీ వీక్షిస్తున్న ప్రజలందరికీ నమస్కారాలతోటి ఈ యొక్క స్టూడియోకు రావడం జరిగింది. చెప్పండి, అసలు మీరు ఎందుకు నిలబడదలుచుకున్నారు, ఏమిటి మీ ఉద్దేశం ఏమిటి, మీ యొక్క బ్యాక్గ్రౌండ్, మీ ఉద్యమాల యొక్క బ్యాక్గ్రౌండ్ అవన్నీ చెప్పండి మా ప్రేక్షకులకి. అన్నగారు, నేను ఇక్కడ పుట్టి పెరిగిన వ్యక్తిని. మా నాన్నగారు సగటు ఓ మ్యాన్ మజ్దూర్గా ఎంప్లాయీగా ఉన్నారు. ఇక్కడే మేము పుట్టడం పెరగడం జరిగింది. ఇక్కడే జూనియర్ కళాశాలలో చదువుకోవడం జరిగింది. ఆనాడు మాకన్నా ముందుగా కూడా మీరు కూడా మీతో ఉన్న బ్యాచ్లు కూడా మీరు ఆ రోజుల్లో
ఎస్సీ ఎస్టీ బీసీల మీద జరుగుతున్న అన్యాయాల పట్ల ఆ రోజు క్రిస్టియన్సులైనటువంటి సూరి గారు కానీ, సింగయ్య గారు కానీ, ఇంకా కొంతమంది చాలామంది పెద్దలు వాళ్ళు చేసే ఆలోచనలు, వాళ్ళు ఆ రోజుల్లో చాలా నగరం సార్లు లక్షల్లో జనాభా ఉండేది. ప్రతి మీటింగ్కి మేము మాకు అవగాహన ఉన్నా లేకున్నా పోయి ఫస్ట్ వినడం నేర్చుకున్నాము. ఎందుకు ఎలా జరుగుతుంది, ఏం పరిస్థితులని చూసిన తర్వాత మాకు కొద్దిగా మెచ్యూరిటీ వచ్చే టయానికి ఆ పరిస్థితులు మన జీవితాల మీద కూడా పెనేసుకొని ఉన్నాయి. అలాంటప్పుడు మనం నిశ్శబ్దంగా ఉంటే బాగుండదు. మన ప్రాథమిక హక్కులు, మన జీవన విధానము, మన బ్రతుకు బాట ఏ విధంగా ఉండాలి ఆలోచనతో కళాశాలలో ఆ రోజుల్లో చదువుకున్న అందరి యొక్క సహకారంతో నేను మాకు బోధన చేసినటువంటి గొప్ప గొప్ప ఒక సద్భావం సంఘకర్తలైనటువంటి టీచర్ల, ఉపాధ్యాయుల దయతో నేను ఆ రోజు డిఎస్పీఎల్గా చేయడం జరిగింది. డిప్యూటీ స్కూల్ పేపర్. మీరు ఇప్పుడు మీ విద్యాభ్యాసం ఎంతవరకు సాగింది? నేను బిఏ చేశాను సార్. ఎక్కడ? ఓపెన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యూనివర్సిటీ, ఓపెన్ యూనివర్సిటీలో. ఇప్పుడు మీరు ఏ వార్డు నుంచి నిలబడాలని అనుకుంటున్నారు? ఏ పార్టీ తరఫున నిలబడాలని అనుకుంటున్నారు? ముందుగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నా సార్, పోటీలు అనేది కాదు. ఏ పార్టీ అయినా ఏదైనా ఎస్సీ ఎస్టీ బీసీ యొక్క అంబేద్కర్ గారి పుణ్యఫలంతో ఈరోజు ఈ స్టూడియోకి వచ్చానంటే ఆయన పెట్టిన భిక్ష. అందులో భాగంగానే రిజర్వేషన్ పొంది 6వ వార్డు ఎస్టీ జనరల్ అయింది. అదే లేకుంటే, ఆ రిజర్వేషనే లేకుంటే ఈ చంద్రమౌళి ఎక్కడనో మేము ఎక్కడనో. అందరూ ఏ పార్టీ మేనిఫెస్టోలు పెట్టినా ఎస్సీ ఎస్టీ బీసీ జనం కోసమే 100 పార్టీలు పెట్టినా ఈ జనాభా కోసమే పెడతారు. కానీ ఆ జనంలోనే, ఆ వార్డులోనే మనమే ఎందుకు నాయకత్వం వహించకూడదు, ఆ వాడని నా వాడని నేనే ఎందుకు మంచిగా అభివృద్ధి చేసుకోగలదు అనే ఆలోచన వచ్చింది. ఆ రిజర్వేషన్ అంబేద్కర్ గారికి శిరస్సు వంచి మరొకసారి తలుసుకోవడం జరిగింది. ఆయన రిజర్వేషన్ పెట్టకుంటే ఎవడు ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవడైనా కానీ జెండాలు మోయాల్సిందే, ఊడిగం చేయాల్సిందే. కాబట్టి ఈరోజు రిజర్వేషన్లో భాగంగా నాకు 6వ వార్డు నుంచి పార్టీ ద్వారా నాకు గుర్తించి టికెట్ ఇస్తే నేను నా వాడలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ జనాభాకి నా వంతుగా పక్కాగా పనిచేసి నా వార్డుని అభివృద్ధి చేసుకుంటాను. అందుకు తోడ్పాటు అమ్మ, అవ్వ, అక్క, చెల్లె, తమ్ముడు ప్రతి ఒక్కళ్ళు నన్ను ప్రజా దీవెనతో ఆశీర్వదించి ఉన్నట్టయితే ఆ వార్డుకు నేను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయగలుగుతాను. అందులో ఇప్పుడు మీకు ఇస్తున్నారా టికెట్ బీఆర్ఎస్ నుంచి? ఖచ్చితంగా పార్టీ ఆశీర్వాదం ఉన్నది. అలాగే నేను ఏఐబిఎస్ఎస్ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం వ్యవస్థలో అంచెలంచెలుగా నేను జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. నా సంఘము స్థాపించి కూడా 75 సంవత్సరాలైంది. అందులో భాగంగా ఈరోజు రాష్ట్ర అధ్యక్షులుగా గౌరవ ఎమ్మెల్సీ సభాట్ రాముల్ నాయక్ గారు కూడా కొనసాగుతున్నారు. ఎక్కడ ఎవడు ఏ పార్టీలోనే ఏమున్నా సంఘంగా ఎవరైనా యాస్పిరెంట్ చేస్తే ఆయన వంతు సహాయ సహకారాలు కూడా ఉంటాయని ఆశిస్తున్నాను. ఇప్పుడు మీరు ఇక్కడ 6వ వార్డులో నిలబడుతున్నారు. అయితే ఈ 6వ వార్డులో మీకు పోటీగా కాంగ్రెస్ పార్టీ, మీరు బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు కదా, కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరు నిలబడుతున్నారు? అది తెలియరాలేదు సార్. అధికారం. అవును, ఇప్పుడు ఉజ్జాయింపుగా సంఘంలో చక్కర్లు కొడుతుంది. నాగార్జున సాగర్లో కొన్ని పేర్లు చక్కర్లు కొడుతుంది. అది ఢిల్లీ లెవెల్ కన్నా ఎక్కువైపోయినాయి. ఇప్పుడు కాంగ్రెస్ అధికారం ఉంది కాబట్టి పోటీకి ఆశావాలు ఉంటారు, ఉందన్న తప్పులేదు. కానీ ప్రజా జీవితంలో ప్రజా సమస్యల పట్ల, ప్రజా కొన్న వాళ్ళ యొక్క ఇబ్బందుల పట్ల ఏనాడైనా ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఏమన్నా చేశారా అనేది వాళ్ళు ఫస్ట్ ఎరగాల. పార్టీ ఎవరికో టికెట్ ఇస్తుంది, వాళ్ళకి కర్ర పెత్తనం చేయాలని చూస్తారు. కానీ నిజంగా ప్రేమ కలిగి ప్రజల పట్ల అవగాహన ఉండి, వాళ్ళ సమస్యల పట్ల అవగాహన ఉండి, వాళ్ళ సమస్యని పరిశీలించే నాయకుడిగా ఎవరిని ప్రజలు ఆదరించినా సంతోషమే. అది నేను కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఎవడైనా గెలవచ్చు. కానీ ప్రజలని ఏ పారి తాటినా కూడా వాళ్ళని ఆదమరిచి నేను గెలుస్తాను, నా పార్టీ చెప్పినట్టు చేస్తానంటే కాదు. వాడు నిన్ను నమ్మి ఒక
అధికారం కట్టబెట్టినప్పుడు ఆ వార్డుకి జవాబుదారీగా యాజమాన్యంగా మీరు ఉండాలి. వార్డుకు ప్రథమ పౌరుడు కౌన్సిలరే కాబట్టి అతను చేయవలసిన పనులు విధులు అక్కడ ఉన్నటువంటి సమస్యల పట్ల అవగాహన ఉండి దాన్ని సాల్వ్ చేయగలగాలి. అప్పుడు ఎవడైనా గెలవచ్చు. ప్రజా ఆశీర్వాదం ముఖ్యం. ఓకే ఓకే. ఇప్పుడు మీకు మనం అనుకోవటంలో ఇప్పుడు మనకి మీ 6వ వార్డులో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తరఫున మీరు, కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ అధిష్టానమో లోకల్ ఎమ్మెల్యే గారు ఎంపీ గారు కలిసి ఎవరిని నిర్ణయిస్తారు అన్నది అది వేరే సంగతి. ఇంకెవరన్నా ఇందులోనే మనకి ఈ వార్డులోనే ఇంకెవరన్నా ఇండిపెండెంట్గా వేసేటటువంటి అభ్యర్థులు మీ ఎరుకలో ఎవరన్నా ఉన్నారా? నాకు అంత తెలియరాలేదు సార్. ఉండొచ్చు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరన్నా పోటీ చేయాలి, వాళ్ళ యొక్క ఆలోచన, వాళ్ళ యొక్క వ్యక్తిత్వము, వాళ్ళ ప్రజల యొక్క సామాజిక స్పృహ ఏముందో వాళ్ళకి తెలియస్తే చేయొచ్చు. ఏది చేసినా లాస్ట్కి అంతిమ తీర్పు ప్రజా దేవుళ్ళే. దాన్ని ఎవడు కాదనలేని సత్యం. ఇప్పుడు నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేశాను కదా, తెలంగాణ ఉద్యమంలో మొదటి వరుసలో ఉన్నారు మీరు. ఉద్యమం చేశారు, తర్వాత విద్యార్థి దశలోనూ ఉద్యమాలు చేశారు, అంతకుముందు వివిధ రాజకీయ పార్టీల తరఫున కూడా ఉన్నారు. ఉంటూ కూడా రాజకీయ పార్టీలలో ఉంటూనే మీరు ప్రజల తరఫున ధిక్కార స్వరాన్ని కూడా వినిపించారు. మరి ఇటువంటి తరుణంలో ప్రజలు మీకు సపోర్టివ్గా ఉంటారని చెప్పని అనుకుంటున్నారా? 100% ప్రజా దీవెన నేను చేసిన మంచి పని అయితే నా మీద ఉంటుంది. కాదు కూదంటే నేను జనంలో నేను ఒక్కడిని అయిపోతాను. అంతకు మించి ఏం చెప్పుకోగలుగుతాను? ప్రజలు ప్రతిదీ చూస్తుంటారు. పిల్లి పాలు తాగుతుంది, నన్ను ఎవడు చూడట్లేదు అనుకుంటారు. కానీ ప్రజలు ఎప్పుడు, నాగార్జున సాగర్ ప్రజలు ఎప్పుడు వాళ్ళు ప్రతిదీ చూస్తారు. ఏది మంచి ఏది చెడు, ఎవడు ఎంతవరకు పనికి వస్తాడు, ఎవడు సమస్య పట్ల కొట్లాడతాడు అనేదే విషయం. మొన్న ఉదాహరణకు చెప్పాలంటే నాగార్జున సాగర్ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకి నాగార్జున సాగర్లో ఉన్నటువంటి హిల్కాల్లో ఉన్నటువంటి కెనరా బ్యాంకు విషయంలో చుట్టుముట్టు రైతులకు కానీ, లోకల్లో రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ, ప్రజలు వ్యాపారవేత్తలు కానీ, వాళ్ళ డిపాజిట్లు కానీ, బంగారం కానీ, లోన్లు కానీ ఉండి ఎంతో ఇబ్బంది చేసి దాన్ని మేము ఆ బ్యాంకుని ఆపాలని గిర్నాలు కూడా రమేష్ ఆధ్వర్యంలో సకల జనులు జేఏసీ ద్వారా కొట్లాడినా కూడా ఆ బ్యాంకుని మేము కాపాడలేకపోయాం సార్. అటు విషయాన్ని పాలకపక్షం నుంచి వచ్చిన వాళ్ళు కూడా, మరి అధికార పక్షంలో చెప్పినా కూడా వాళ్ళు కూడా దాటివేత చేయడం జరిగింది. ఇట్టానికి చిన్నదయింది. ఇక్కడ నుంచి పిఓ ఆఫీస్ వెళ్ళిపోయింది. మళ్ళీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఒక శాఖనే ఉంది. అంతకుముందు మున్సిపాలిటీ కాకముందు ఈ నాగార్జున సాగర్ మొత్తం ఇరిగేషన్ అధికారుల చేతులు ఉండేది. సరే, అది వేరే సంగతి అండి. ఇప్పుడు మనకి ఎలక్షన్కి సంబంధించింది కాదు అది. ఒక విషయం ఏంటంటే కొన్ని ప్రాజెక్టులు కానివ్వండి, ఆఫీసులు కానివ్వండి, ఆ యొక్క పని ఒత్తిడి ఎంతవరకు ఉందో దాన్ని బట్టి ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. మళ్ళీ పని ఎక్కడుందో అక్కడికి తరలిపోతూ ఉంటాయి. అది మనం ఈ చర్చలో మనకు అనవసరము. అయితే మీకు ఈ యొక్క ఏదైతే మీరు నిలబడదలుచుకున్నారో ఇది మొదటిసారి నిలబడుతున్నారు కదండి? అసలు ఎలక్షనే రెండోసారి. అవును, ఎలక్షనే మనకి రెండోసారి జరుగుతుంది మున్సిపాలిటీకి. సరే, ఇప్పుడు ఈ జరిగేటటువంటి ఎలక్షన్లో మీరు మీ వంతుగా పోరాటం చేయండి, ప్రజల వద్దకు వెళ్ళండి, మీ అభిప్రాయాలను తెలియజేసినట్లయితే ప్రజలు మనకి అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. మీరు విజేతలుగా మారేటటువంటి అవకాశం కలిగించుకోవాలని నందికొండ వార్తా స్రవంతి పేర్కొంటూ స్టూడియోకి వచ్చి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుని ఈ యొక్క ఆస్పిరెంట్గా నిలబడ్డందుకు, మీరు మీ మనోభావాలని తెలియజేసినందుకు శుభాకాంక్షలు, కృతజ్ఞతలండి. మీకు అన్నీ మంచి జరగాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్స్ అన్న. నేను కూడా ఈ స్టూడియోకి నన్ను పిలిచి నా మనోభావాలు ప్రజలకి తెలియపరిచిన ప్రసాద్ అన్న గారికి నా వినమ్ర నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రజలందరికీ మరోసారి మీ యొక్క ఆశీర్వాదం, ఎవరైతే నిజంగా సేవ చేస్తారో వాళ్ళని గుర్తు పెట్టుకోవాలి. ఇంతకు మించి చెప్పేది లేదు. ప్రజా తిరిపే నా శిరోధార్యం. కృతజ్ఞతలండి. థ్యాంక్స్ అన్నయ్య. చూస్తూనే ఉండండి నందికొండ వార్తా స్రవంతి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.